రాష్ట్రంలో అవయవదానం కోసం ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ మంచి ఫలితాలను ఇస్తోందని అవయవదాతల సంఘం వ్యవస్థాపకురాలు గూడూరు సీతామహాలక్ష్మి అభిప్రాయపడ్డారు. కొత్త ఆర్డినెన్స్ ద్వారా అక్రమాలకు చెక్ పడటంతో పాటు స్వచ్ఛంద దానాలు ఊపందుకుంటున్నాయన్నారు. అవయవదానంపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సి ఉందని సూచించారు. అవయవదానంలో తాము ప్రస్తావించిన 20 కొత్త అంశాలు తీసుకొస్తే దాతలు పెరుగుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అంశాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. అవయవదానంపై కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్న అంశంపై గూడూరు సీతామహాలక్ష్మితో ఈటీవీ ముఖాముఖి. అవయవ దానానికి కొత్త ఆర్డినెన్స్ అంటే కొత్తగా అమ్మమ్మలు తాతలకు వీరికి కూడాను కుటుంబ సభ్యులుగా పరిగణిస్తూ ఒక కొత్త ఆర్డినెన్స్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఈ అవయవ దాన ఉద్యమం మరింత ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో చెప్పింది. దీనికి సంబంధించి అసలు ఇది ఏ రకంగా ఈ లక్ష్యాన్ని చేరుకోగలదు అన్న అంశాన్ని రాష్ట్ర అవయవ దాతల సంఘం సీతామహాలక్ష్మి మేడం ప్రస్తుతం మనతో ఉన్నారు. మీరు ఈ అవయవ దానాలకు సంబంధించి మొత్తానికి కొత్త ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చింది. ఇది ఏ రకంగా ప్రయోజనాన్ని మనకు కలిగిస్తుంది? ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నానండి. ముఖ్యంగా సత్యకుమార్ యాదవ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు అనేక పర్యాయాలు అనేక రిప్రజెంటేషన్స్ ప్రభుత్వం ముందు పెట్టడం జరిగిందండి. తత్ఫలితంగా మనం రాసిన అనేక అంశాలని క్రోడీకరించుకొని ఈ ఆర్డినెన్స్ నెంబర్ 51 చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించండి. అదేంటంటే ఒకప్పుడు లైవ్ డొనేషన్ చేయాలి అంటే మనం ఒక కిడ్నీ ఇవ్వగలం, లివర్ 1/4 ఇవ్వగలం. అలా ఇవ్వాలి అంటే మన రక్త సంబంధికులు భార్యాభర్తలు లేదా తల్లి కొడుకులు తల్లిదండ్రులు ఇంతవరకే రక్త సంబంధికులుగా పాత నిబంధనలో ఉంది చట్టంలో. కానీ ఇప్పుడు సరళీకరించిన ఈ ఆర్డినెన్స్లో తాతమ్మ, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, మనవడు, మనవరాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రక్త సంబంధికులుగా వచ్చారు. అంటే ఎక్కువ మందికి ఈవేళ ఆర్గాన్ డొనేట్ చేయడానికి తమ ఫ్యామిలీలో ఎవరైనా మరణశయ్య మీద ఉంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అవయవం దొరక్క ప్రాణాలు పోతున్న పరిస్థితుల్లో ఇంతమందిని ఈ జాబితాలో చేర్చడం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు నిలబట్టడానికి అవకాశం ఉందండి. అంటే లైవ్ డోనర్స్ సంఖ్య బాగా పెరుగుతుంది. సైమిల్టేనియస్గా ప్రభుత్వం ఇంకొక కఠినమైన నిబంధన తీసుకొచ్చింది. కుంభకోణాలకు పాల్పడుతున్న, కిడ్నీ ర్యాకెట్లు పాల్పడుతున్న ఇవన్నీ కూడా అరికడటానికి చట్టాలు అయితే ఉన్నాయి, కానీ కఠినంగా అమలు జరపలేదు. కానీ ఇప్పుడు మేము కఠినంగా అమలు చేస్తామంటున్నాం, మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్లో చాలా కిడ్నీ ర్యాకెట్స్ మనకు వెలుగులోకి వచ్చాయండి. ఇప్పుడు అవి 10 సంవత్సరాల్లో కఠిన కారాగార శిక్ష ఉంటుంది. అట్లాగే ₹1 కోటి దాకా జరిమానా విధించడానికి కూడా ఈ ఆర్డినెన్స్లో అవకాశం కల్పించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఈ వెయిటింగ్ లిస్ట్ చాలా ఉంది ఆర్గాన్ డొనేషన్ కోసం. ఈ వెయిటింగ్ లిస్ట్ని తగ్గించడంలో కానీ లేదంటే కొత్తగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ మధ్య ట్రాన్స్ప్లాంటేషన్కి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. చాలా మంది వైద్యులు ముందుకు వస్తున్నారు ఇవి చేయడానికి కూడా. ఇవి ఏ రకంగా స్పీడప్ అవుతాయని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా స్పీడప్ అవుతుందండి. ఎందుకంటే నిబంధనలు కఠినంగా ఉన్నప్పుడు అవకాశాలు తక్కువైపోయినాయి, పరిధి పెంచారండి ఈ ఆర్డినెన్స్ రావటం వల్ల. ఎక్కువ మంది, ఎందుకంటే నాకు తెలుసండి, మనం కేజీహెచ్లోని లేదా ప్రభుత్వ హాస్పిటల్లో కనీసం రోజుకు 100 మంది మినిమం డయాలసిస్ మీద ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదు. ఈవేళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంతమంది ముందుకు రావటంలో అవకాశం ఉంది. ఇంకొకటి, నేను సత్యకుమార్ యాదవ్ గారిని ఈ సందర్భంగా ఒక అప్పీల్ చేస్తున్నానండి. మీరు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రజోపయోగమైనది. ప్రజలు ఎక్కువ మంది ప్రాణాలని నిలబెట్టడానికి లైవ్ డోనర్స్కి ఇది అవకాశం కల్పించింది. గతంలో మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం జీవో నెంబర్ MS 95 రిలీజ్ చేశారండి. అంటే అవయవదాత చనిపోతే ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిపేలాగా. మేడం, ఇప్పుడు అవయవదాతలకు సంబంధించి ఎటువంటి వెసులుబాట్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది? అలాగే మీరు ఇంకేమి ఆరోగ్య శాఖ మంత్రిని కోరుతున్నారు? ఆరోగ్య శాఖ మంత్రి గారికి, అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ముందు, ముఖ్యమంత్రి గారి ముందు మేము ఒక 20 సమస్యలని వారి ముందు పెట్టామండి. ఇవి అమలు చేసినట్లయితే ఖచ్చితంగా అవయవదాన ఉద్యమం భారతదేశంలో కల్లా మన ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటుందండి. అగ్రస్థానంలో నిలబడాలి అంటే ఇప్పుడు మనం అడుగుతున్న ఈ డిమాండ్స్ని సాల్వ్ చేయాలి. ఒకటి, అవయవదాత 8 మందికి ప్రాణం పోసి చనిపోతున్నాడు. ఆ కుటుంబం రోడ్డును పడకుండా ఉండడం కోసం ఆ కుటుంబానికి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇమ్మని అడుగుతున్నానండి. జీవితాంతం మీ పేరు చెప్పుకుని బతుకుతారు, శాశ్వత ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. అంటే ఈ ప్రోత్సాహం ఉద్యోగరీత్యా ఇవ్వగలిగితే అందరూ కూడా ముందుకు వస్తారండి. ఎక్కువ మంది ప్రాణాలు నిలబడతాయి. ఇంత పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉండదండి. ఉద్దానం దగ్గర నుంచి మీరు ఏ హాస్పిటల్లో చూసుకోండి, కిడ్నీ పేషెంట్లే కుప్పలుగా ఉన్నారండి. లక్షల మంది కిడ్నీ రోగులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరి ప్రాణాలు నిలబడే అవకాశం అనుకుంది. సీతామహాలక్ష్మి గారు, యువత అంటే ఈ అవయవ దానం మీద ఎటువంటి అవగాహన
పెంచుకోవాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగానండి. దీనికి ఇప్పటి వరకు మనం 25 సంవత్సరాలుగా శరీర దానం పట్ల, అవయవ దానం పట్ల అవగాహన కల్పించడానికి నిర్విరామమైన కృషి చేశామండి. ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్ నోటో ఒకటి మన మధ్యకి వెబ్సైట్ తీసుకొచ్చింది. మీరు చూడండి, ఆ నోటు నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ అండి. అందులో ప్రతిరోజు యువత ఎన్రోల్ అవుతున్నారు ఆర్గాన్ డోనర్స్గా. చాలా మంచి ప్రోత్సాహం వచ్చింది. ఈ యువతను ఇంకా ఆకర్షించాలంటే ఈ ర్యాలీలు కానీ, అవగాహన సదస్సులు కానీ, సెమినార్లు కానీ అధికారికంగా చేయాలండి. పెయిన్ ఎందుకుందండి, ప్రపంచంలో అగ్రస్థానంలో ఇలాంటి ప్రోత్సాహాలు అక్కడ ఉన్నాయండి. అట్లాగే లైసెన్సులు ఇచ్చేటప్పుడు అవయవదాతగా మీరు ఉంటారా అని ఒక కాలం పెడితే చాలండి. ఎంతో మంది కాలం పెట్టగలిగితే చాలు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో చూడండి, లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఆ కాలం ఖచ్చితంగా ఉంటుంది. ఆ లైసెన్స్ కార్డు మీద ఒక హార్ట్ సింబల్ ఉంటుందండి, ఆయన ఆర్గాన్ డోనర్ అని తెలిసిపోతుంది. ఆధార్ కార్డులు ఇచ్చేటప్పుడు, రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు, కాలేజీలు అడ్మిషన్ ఫారాలప్పుడు, ఇప్పుడు అన్ని చోట్ల మీరు ఆర్గాన్ డోనరా, బ్లడ్ డోనరా, శరీరదాత అవుతారా అని ఒక చిన్న కాలం పెట్టగలిగితే టిక్ పెడతామండి. మనకు ఒక సెన్సస్ వస్తుంది. అంటే ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది అనేది ఒక సంకేతం ప్రజలకు వెళుతుందండి. ఇలాంటి మార్పులు తీసుకురమ్మని, ఇలాంటి చిన్న చిన్న అంశాలని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయమని, ఈ లైవ్ ఆర్గాన్ డోనర్కి 12 రోజులు 42 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని ఇవన్నీ మనం ప్రభుత్వానికి సబ్మిట్ చేశాం సార్. ఇది గూడూరు సీతామహాలక్ష్మి గారి మనోగతం. ఖచ్చితంగా ఆర్గాన్ డొనేషన్ అనేది ఈ ఉద్యమం ముందుకు వెళ్ళడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు, చిన్న చిన్న మార్పులు చేయగలిగితే మరింత ప్రయోజనంగా ఉంటుందనేసి ఆమె అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ సోమేష్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విజయవాడ.